చేయడం కోసం చేస్తే వీళ్ళు అవి వాడేసుకుని కొంతమంది నాకు తెలిసిన స్కూల్ కాలేజీలు మేనేజ్మెంట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పేవాళ్ళు అవునయ్యా ఖర్చు పెట్టేసుకున్నాం ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి ఎట్లా అని అడిగేవాళ్ళట. అర్జెంట్ అవసరమైంది ఇంట్లో అనారోగ్యం ఏం చేయాలి, నెక్స్ట్ కిస్తీ రాగానే వేస్తానులే మా పిల్లల్ని ఇబ్బంది పెట్టబాకండి అని చెప్పేవాళ్ళట. కాదు అంటే కనుక ఆ రెండో కిస్తీ కూడా పోద్ది, ఎట్టాకి ఇప్పటిదాకా చెప్పాం ఫ్రీగా. సరే సావని చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టమని చెప్పిన కాలేజీలు ఉన్నాయి. పెద్ద కాలేజీలో అయితే తిరస్కరించేవాళ్ళు, మీడియం సైజ్ కాలేజీలో వాళ్ళే ఎక్కువ కదా బేసిక్గా, వాళ్ళు అట్ట నానా తిప్పలు పడ్డారు. జగన్ ఓడగొట్టడంలో వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఆ డబ్బులు తీసుకున్న తల్లులేమో వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసినప్పుడు ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళ ఓట్లే ఉండి చచ్చినాయని అదో ధైర్యం అయ్యి ఉండొచ్చు వీళ్ళకి. కాకపోతే అంటే విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ఆగామి గోచరం అయిపోతుంది కదా. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారండి? రైతు గురించి ఎవడన్నా బాధ్యత తీసుకుంటున్నాడా? అదే కదా. విద్యార్థి గురించి ఎవరైనా బాధ్యత తీసుకున్నాడా? పర్యావరణం జగన్ ఉన్నప్పుడు ఎన్జిటీలకు వెళ్ళి అబ్బో అసలు ఏమి సొల్లోపన్యాసాలు చెప్పేవాళ్ళు, ఇసుక తవ్వేస్తే దేశం నాశనం అయిపోతుంది, ప్రాజెక్టులు కొట్టుకుపోతాయి, పర్యావరణం ఏమైపోతుందని ఎన్ని ఉపన్యాసాలు. ఇసుక కూడా ఇప్పుడు ఏదో రెడీ చేసినట్టున్నారుగా, 871 కోట్ల కుంభకోణం ఏదో అది కూడా ఏదో రెడీ అవుతున్నట్టు. అదే అనేది ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఇక్కడ, ఇప్పుడు తీసుకెళ్తుంది ఏంది, కుప్పలు పోసుకుని కొట్టుకుంటున్నారు కదా అక్కడ. కాబట్టి జగన్ అనేటటువంటి వాడిని విలన్గా చూపెడుతూ అవి నాలుగెంతలు దానికి వ్యతిరేకంగా ఇక్కడ దోచుకుంటూ, రెండో పక్కన జగన్ చేసిన సంక్షేమాలు పక్కన పెట్టి ఇది సగర్వంగా ముందుకెళ్తున్నారు.